జ్వరం వచ్చిందని ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్తే కుక్క కాటుకు వేసే రేబీస్ టీకా ఇచ్చి పంపించారు. ఏఎన్ఎం పొరపాటు వల్ల ఇలా జరిగిందని సారీ చెప్పి ఇంటికి పంపించేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగింది. అసలు విషయం ఏంటంటే, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన చికిత్స నిమిత్తం దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యులు పరీక్షించి 3 రోజుల పాటు ఇంజెక్షన్లు తీసుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. నర్సు దాన్ని పరిశీలించి అతడికి ఇంజెక్షన్ ఇచ్చింది. డాక్టర్ సూచన మేరకు 2వ రోజు ఉదయం అతడు ఆసుపత్రికి వెళ్లి నర్సుకు చీటీ చూపించాడు. ఆమె దాన్ని సరిగ్గా చూడకుండా అతడికి కుక్క కాటుకు ఇచ్చే రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చేసింది. అయితే ఆ రోగికి అనుమానం వచ్చి, ముందు రోజు నడుముకు ఇంజెక్షన్ ఇచ్చారు కదా, ఇప్పుడు చేతికిచ్చారేంటి అని నర్సును అడగటంతో అప్పుడు ఆమె అతని దగ్గరున్న చీటీని మళ్ళీ చూసింది. అయ్యో, మీకు పొరపాటున కుక్క కాటుకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చేసానండి అని అమాయకంగా చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన నాగరాజు డాక్టర్ను సంప్రదించి అవసరమైన చికిత్స కోరాడు. పైగా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు డాక్టర్లు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పర్యవేక్షణ కోసమని ఒక ఆశా వర్కర్ను నాగరాజుకు అందుబాటులో ఉంచుతామని బాధితుడికి డాక్టర్ హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపైన చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు. మొత్తంగా రేబీస్ ఇంజెక్షన్ తర్వాత బాధితుడు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం చీటీ కూడా చూడకుండా అలా ఎలా ఇచ్చేస్తారని నాగరాజు కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్బాయి కాబట్టి సరిపోయింది, ఆ స్థానంలోనే అమ్మాయి ఉంటే, గర్భిణీ స్త్రీ ఉంటే, చిన్న పిల్లలుంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నాగరాజు మంచిపల్లి 5 రోజులు ఆయన జ్వరం వచ్చి ఇంకా పోతే ఒకరోజు గ్లూకోజ్ పెట్టిండు. మళ్ళీ తర్వాత పోతే అది నరంకి సూది పెడతామని పెట్టి ఇంకా సూది వేసిండు. ఇక్కడ అది కుక్క సూది వేసిండు. అంటే ఎట్లా తెలిసింది కుక్క సూది వేసిరు? అది ఇంకో సిస్టర్ చెప్పింది, టాబ్లెట్ ఇచ్చారు, ఈ సూది వేసింది, ఆ సూది నరం సూది వేసింది, ఈ సూది వేసింది అని చెప్పింది. మరి అడిగినావా? అడిగినాం, సార్ని అడిగినాము, అందరూ అడిగినాం. ఏమన్నారు మరి? సార్ ఏం కాదు, ఇవాళ రండి మళ్ళీ అని చెప్పింది. ఓకే, ఈరోజు రమ్మన్నాడు. మళ్ళీ పోతే రేపు పెడతామని చెప్పి మళ్ళీ అక్కడ తీసుకొని చెప్పండి. అదే చర్య తీసుకుంటేనే కరెక్ట్ ఉంటుంది. డాక్టర్లు కూడా నిర్లక్ష్యం చాలా చేయబట్టిండ్రు అంతా. మగ పిల్లగాడు కాబట్టి సరిపోయి అదే ఆడపిల్ల అయ్యిండే, మన ఇబ్బంది అయినండే, ఎవరు అడుగుతారు చెప్పు? ప్రభుత్వం సలహా కూడా ఏదైనా పిల్లగాడికి మంచిగా ఉన్నాడు, ఇన్ని రోజులు ఉండాలి నా జ్వరం. ప్రైవేట్ పోయినా కూడా